ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని దాచేపల్లి సీఐ భాస్కర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇల్లు విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసు వారికి తెలియజేస్తే వారి ఇంటి వద్దకు వచ్చి సీసీ కెమెరాలు అమరుస్తారని తెలిపారు. కెమెరాలు సెన్సార్ ద్వారా స్టేషన్లో కంట్రోల్ రూమ్కు సమాచారం అందుతుందని చెప్పారు. చోరీ చేసే వారిని పట్టుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని సీఐ భాస్కర్ తెలిపారు. దాచేపల్లి నగర పంచాయతీ రూరల్ ప్రాంత ప్రజలకు దాచేపల్లి పోలీసు వారి యొక్క విజ్ఞప్తి. పోలీసు వారు LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే పద్ధతి ద్వారా ఎవరైనా వారు బంధువుల ఇళ్ళకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ ఇల్లు విడిచి వెళ్ళే సందర్భంలో పోలీసు వారికి సమాచారం అందజేసిన ఎడల పోలీసు వారు ప్లే స్టోర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వగా OTP వస్తుంది. అది డైరెక్ట్ ఆ యాప్లోకి కనెక్ట్ అవ్వడం వలన వాళ్ళు వాచ్ అనే రిక్వెస్ట్ని పెట్టుకోవడం వల్ల ఎన్ని రోజులు వాళ్ళకి పోలీసు వారి వాచ్ కావాలో తెలియజేస్తే పోలీసు వారు వారి దగ్గరికి వచ్చి వారి ఇంట్లో ఎక్కడైతే విలువైన వస్తువులు ఉన్నాయో ఒక కెమెరాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కెమెరాలో ఉండేటువంటి సెన్సార్ల ద్వారా అనుమానిత వ్యక్తులు ఏదైనా కదలికలు జరిగిందో ఆ సిస్టమ్ నుంచి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కంట్రోల్కి సమాచారం రావడం జరుగుతుంది. వెంటనే ఆ ఏరియాలో ఉన్నటువంటి బీట్ వర్క్ అలర్ట్ చేయడం జరిగి ఎవరైతే అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేయడానికి పాల్పడుతున్నారో ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ఎంతగానో ఈ LHMS అనే విధానం ఉపయోగపడుతుంది. కావున ప్రజలందరూ ఎవరైతే ఊర్లోకి వెళ్ళే వాళ్ళు కానీ ఇల్లు విడిచి పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు కానీ విలువైన వస్తువులు అంటే పోలీసు వారికి సమాచారం ఇచ్చి LHMS అనే ఈ విధానాన్ని వినియోగించుకోవాలని, మరియు ఎటువంటి విలువైన వస్తువులు బంగారం నగలు డబ్బు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. కావున ఈ LHMS అనేటువంటి విధానాన్ని వినియోగించుకొని మీ యొక్క ఆస్తులను బంగారం నగలు డబ్బుకు రక్షణ కలిగేలా ఉంచుకోవాలని చెప్పేసి దాచేపల్లి పోలీసు వారు దాచేపల్లి పట్టణ మరియు రూరల్ ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. నమస్తే.